ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. గంటలోనే 46 కొట్టాడా మనిషి అయిన వాడు. చిరుత పూలంట. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. బౌలర్ ఎవరైనా బాల్ ఏదైనా బౌండరీ కొట్టడం పక్కా అంటూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్ కి బంతులు స్టేడియాన్ని దాటి ఆకాశాన్ని అంటాయి. ఈ సిక్సర్ల సునామీ వెనక చాలా పెద్ద కథ ఉంది సామి. అది తెలియాలంటే నీకు ముందు మా దేవర కథ తెలియాలి సామి. రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. అభిషేక్ శర్మ అయితే పంజాబ్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. ప్రాక్టీస్ లో భాగంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పెట్టి స్టార్ట్ చేశాడు. పిచ్ అయితే కంప్లీట్ గా స్పిన్ ఫ్రెండ్లీ అండ్ స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నారు. బౌలర్ కి అనుకూలంగా పిచ్ ఉన్నా సరే అభిషేక్ శర్మ బీచ్ మోడ్ లో బ్యాటింగ్ చేశాడు. అండ్ వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీ దాటించాడు. ఆఫ్ స్పిన్ వేసినా లెగ్ స్పిన్ వేసినా అభిషేక్ శర్మ సిక్స్ కొడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ కొట్టిన 5 బంతులు అయితే స్టేడియం దాటి బయటకు వెళ్ళాయి. వేసిన ప్రతి బాల్ బౌండరీ అవతల పడడంతో బౌలర్స్ కి పరిగెట్టి బాల్ తేవడం సరిపోయింది. లాస్ట్ కి అన్ని బాల్స్ బౌండరీ అవతలే ఉన్నాయి. అండ్ బౌలర్స్ దగ్గర వేయడానికి బాల్స్ కూడా లేవు. ఈ హిట్టింగ్ కి కోచ్ కూడా షాక్ అయ్యాడు. ఈ ప్రాక్టీస్ లో అభిషేక్ శర్మ ఎక్కువగా ఎక్స్ట్రా కవర్ మీదుగా ప్రతి బాల్ 6 కొట్టాడు. దీంతో కోచ్ అభిషేక్ శర్మతో ఏమన్నాడంటే, నువ్వు స్కోర్ మొత్తం ఎక్స్ట్రా కవర్ లో 6 కొట్టే సెంచరీ సాధిస్తావా అంటూ సరదాగా అన్నాడు. అభిషేక్ శర్మ ఈ సెషన్ లో 2 టైమ్స్ మాత్రమే అవుట్ అయ్యాడు. అది కూడా బాల్ ని డిఫెండ్ చేద్దాం అనుకున్న టైంలో. 6 కొట్టే క్రమంలో తను ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. అండ్ బ్యాటింగ్ కంప్లీట్ అయ్యాక తన బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఏంటి ప్రతిదీ ఇంత పిన్ పాయింట్ చెప్తున్నావు, నువ్వు అక్కడ ఉన్నావు మీకు డౌట్ రావచ్చు. వెల్ గైస్, నేను అక్కడే ఉన్నాను. అండ్ అభిషేక్ శర్మ 2 టైమ్స్ అవుట్ అయ్యని చెప్పాను కదా, అప్పుడు బౌలింగ్ వేసింది నేనే. సో ఈ మ్యాటర్ అంతా న్యూస్ ఛానల్స్ వారు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ రిపోర్టర్స్ అక్కడికి వెళ్ళి ఎగ్జామిన్ చేసి న్యూస్ అయితే రిపోర్ట్ చేస్తారు. సో ఇది మీకు తెలిసిన అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ ఇలా ఆడడానికి మెయిన్ రీజన్ యువరాజ్ సింగ్ అనే చెప్పాలి. ఇంతకు ముందు అభిషేక్ యువరాజ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న టైంలో సేమ్ ఇలానే ప్రాక్టీస్ చేసేవాడు. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్స్ ఇలా ఎవరు ఏ బాల్ వేసినా అభిషేక్ శర్మ గోల్ ఓన్లీ 6 కొట్టడం మాత్రమే. యువరాజ్ సింగ్ అక్కడ నెట్ బాల్స్ కి ఏం చెప్పేవాడంటే, మీ స్ట్రెంత్ అంతా యూస్ చేసి బౌలింగ్ చేయమని. కానీ యార్కర్స్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, బౌన్సర్ ఇలా ఏ బాల్ వేసినా అభిషేక్ శర్మ 6 కొట్టేవాడు. ఈ విధంగా ట్రైన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు అభిషేక్ శర్మ T20s లో నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాడు. అండ్ ఏషియా కప్ లో ఎంత బాగా ఆడడం మనం చూసాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.